ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం. కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. సంతాప దినాల్లో ఉన్నాం. మనం సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో. ఆ ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది. మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా మనం అందరం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ, ఎన్టీఆర్ కళ. ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, జీరో పావర్టీ అన్నాను. ఈరోజు ఎలమందికి వస్తాం. కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవని పరిస్థితి, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను, వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు పింఛన్ ఇచ్చాం. నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని. ఇప్పటి వరకు 94-95% ఇచ్చేశారు. రూపాయలు ఒకటేసారి పెంచాను. అంటే దగ్గర 2700 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది.
సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ఈ నెలగన్ను చూశారు. ఒక వితంతు పింఛన్, ఒక వృద్ధాప్య పింఛన్, ఇంకో పక్క వితంతు పింఛన్, ఇంకో పక్క వృద్ధాప్య పింఛన్. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతూ నా తంటూ, మీరు ఈ 4,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను, మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమని బాధపడింది. అలాంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా భర్తకు పింఛన్ వస్తూ ఉంటే, భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి భార్యకు ఆ పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ్యత, ఒక సెక్యూరిటీ, ఆ ఇంటికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా ఈ ఊర్లో ఉండి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం పోతే పింఛన్ల కోసం నెలవారీగా వచ్చి అవస్థపడడం చూడడం కంటే నేను ఆలోచించింది, అవసరమైతే 3 నెలల్లో ఒకసారి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 నెలల పింఛను 3 × 4,000 12,000 ఒకేసారి తీసుకుని ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంతుందంటే, ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం, వృద్ధులకు కానీ వితంతులకు కానీ. వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక 24 గంటలు వాళ్ళకి సేవ చేసి